హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకైతే ప్రతిరోజు మనకు ఒక లాంగ్ వీడియో అయితే రావడం జరుగుతుంది, 3 షార్ట్స్ రావడం జరుగుతుంది. సో లెవెల్ 1 టు మనకు లెవెల్ 10 వరకు క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ప్రీవియస్ క్వశ్చన్స్ మాత్రమే. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఒక షర్ట్ మరియు పాయింట్ ప్రకటిత ధరపై 1:2 ఉంది. సో షర్ట్ ఉంది అండ్ పాయింట్ ఉంది, 1:2 ఉన్నాయంట. షర్ట్పై 40% తగ్గింపు ఇచ్చాడు, షర్ట్పై 40% తగ్గింపు, మరియు రెండిటిపై కలిపి తగ్గింపు 30% ఇచ్చిండు. బోత్ ఇవి రెండు కలిపి మళ్ళీ 30% ఇచ్చిండు. సో ఇచ్చిన పాయింట్పై ఇచ్చిన తగ్గింపు శాతం ఎంత? ఓకేనా? పాయింట్పై ఇచ్చిన తగ్గింపు శాతం, దీనిపై ఎంత తగ్గింపు ఇచ్చిండో చెప్పు అన్నాడు, కనుక్కోమన్నాడు. ఫస్ట్ మనం దీన్ని 100 అనుకోండి, దీన్ని 200 అనుకోండి. ఇక్కడ మనకు 100లో 40% ఎంత అవుతుంది? 40 రూపీస్ అవుతుంది. ఓకేనా? ఈ టోటల్ ఎంత? 300. ఓకేనా? టోటల్ ఎంత? 300. 300లో 30% ఎంత అవుతుంది? 10% ఈక్వల్ 30 రూపీస్. టోటల్ 90 రూపీస్ అవుతుంది. ఓకేనా? 90 రూపీస్. 90 మైనస్ 40 చేస్తే ఎంత? రిమైనింగ్ 50. ఓకేనా? 50 రూపీస్ అయితే ఉన్నది. టోటల్ ఎంత అయినా 1:2 రేషియోలో ఉంది, 200 ఉంది పాయింట్ అనేది. 200లో 50 రూపీస్ ఎంత అవుతుంది? 10% ఈక్వల్ 40, 10% ఈక్వల్ టు 20, 20 40 ప్లస్ హాఫ్, టోటల్ 10, టోటల్ 50 అవుతుంది. 10%, 5%, టోటల్ 25% అవుతుంది. ఓకేనా? 25% అనేది తగ్గింపు ఇవ్వడం జరిగింది, డిస్కౌంట్. సెకండ్ క్వశ్చన్, ఒక దుకాణదారుడు తన స్టాక్లో 25% భాగాన్ని 25% లాభానికి అమ్మిండు, మిగిలిన భాగాన్ని కొన్న ధరకే అమ్ముతాడు. అతని మొత్తం లాభ శాతం ఎంత? ప్రాఫిట్ కనుక్కోమన్నాడు. అతని దగ్గర టోటల్ స్టాకు 100% అనుకోండి, ఎందుకంటే మనకి ఎంత అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి. అందులో 25% ప్రాఫిట్కి అమ్మిండు. ఓకేనా? మిగతా 75% ఏదైతుందో దాన్ని 75కే అమ్మేసిండు, కొన్నదానికి అమ్మేసిండు. అదే 75కే అమ్మాడు. ఇక మనకి ఇక్కడ ఈ 25లో 25% ఎంత? 2.5 10% అవుతుంది, 5 రూపీస్. 20% అవుతుంది. 0.125% 1% అవుతుంది. 1% ఇంటూ 5 చేస్తే మనకి 1.25, టోటల్ మనకి 6.25% అయితే కావడం జరుగుతుంది. ఈ 6.25 ఇది ఉన్నది ప్లస్ చేస్తే అదే 100 ప్లస్ 6.25, టోటల్ 106.25. ఇక్కడ మనకి 6.25 ప్రాఫిట్ రావడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి ఒక వస్తువును 15% లాభానికి అమ్ముతాడు. ఒకవేళ అతను దానిని 10% తక్కువ ధరకు కొని 4 రూపాయలు తక్కువ ధరకు అమ్మి ఉంటే అతనికి 25% లాభం వచ్చేది. ఆ వస్తువు కొన్న ధర కనుక్కోమన్నాడు, కాస్ట్ ప్రైస్ కనుక్కోమన్నాడు. మనకు ఫస్ట్ ఆయన ఎంతకు అమ్మిండు? 15% ప్రాఫిట్కి అమ్మిండు. టోటల్ 150% అది. సో అతను ఒకవేళ దానిని కొన్న ధర కంటే 100% కంటే 10% తక్కువ, అంటే 90%కు కొని కదా, 90% కొని 4 రూపాయలు అంట తక్కువకు అమ్మినట్లయితే 25% ప్రాఫిట్ వస్తుందని చెప్పి అన్నాడు. సో కాస్ట్ ప్రైస్ కనుక్కోమన్నాడు ఇక్కడ. ఓకేనా? ఇక్కడ మనకు 90 మీద 25% ఎంత? 10%. 9 18 ప్లస్ మనకి 0.90 పైసా ఇంటూ 5, 9 5 45, 4.5, టోటల్ మనకి 22.5%. 30% ప్లస్ 22.5%, 112.5% అయితే అవుతుంది. ఇక్కడ మనకు 90 ప్లస్ 22, టోటల్ 112.5%. ఇందులోకి వెళ్ళి దీన్ని తీసేస్తే మనకు 2.5% అయితే మనకు ఉంటుంది. 2.5% అనేది మనకి 4 రూపీస్. ఓకేనా? 4 రూపీస్. ఓకేనా? ఈ 2.5 4 రూపీస్ అయితే 100% కనుక్కోవాలి మనం. ఓకేనా? 2.5 4 రూపీస్, 100 ఇంటూ 100 బై 2.5. సో ఈ పాయింట్ తీసేది ఇక్కడ 10 అయింది. 25 4 16, 16 10 160 రూపీస్ అయితే కావడం జరుగుతుంది. ఆయన క్యాస్ట్ ప్రైస్ 160. నెక్స్ట్ క్వశ్చన్, మనకి 2000 సొమ్ముపై 40% తగ్గింపు మరియు 30
ప్లస్ 10% వరుస తగ్గింపుల మధ్య భేదం ఎంత అన్నాడు. ఇక్కడ మనకు ఒక 2000 రూపాయలు ఉన్నాయి, ఒకసారి 40%, మరొకసారి 30,10%. సక్సెస్ఫుల్ డిస్కౌంట్స్ అంటారు వీటిని. ఈ విధంగా డిస్కౌంట్స్ ఇచ్చిండు. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, ఎన్ని రూపాయలు డిఫరెన్స్ ఉన్నాయని కనుక్కోమన్నాడు. సో ఫస్ట్ 40 చూసుకుంటే మనకు 10% 200, 2 4 8, సో 800. ఓకేనా, 800. మనకి ఫస్ట్ 2000కి వెళ్ళి 30%, 2 3 6, 600 తీసేయాలి. సో మనకు రిమైనింగ్ 1400 ఉంటుంది. మళ్ళీ 1400లో 10% తీసేయాల్సి ఉంటుంది. ఓకేనా, 10% 140 అవుతుంది. 140 రిమైనింగ్ చేస్తే 60 అండ్ 2 1. ఓకేనా, 1260 రూపీస్ మిగులుతాయి. ఈ 2000కి వెళ్ళి 800 తీసేస్తే 1200. సో వీటి మధ్య భేదం 60 రూపీస్. ఓకేనా, వీటి మధ్య డిఫరెన్స్ 60 రూపీస్ అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి తన జీతంలో 40% ఆహారానికి, ఫుడ్కి, 20% ఇంటి అద్దెకి, 10% వినోదానికి మరియు 10% రవాణా ఖర్చుకు చేశాడు. నెలాఖరులో అతని దగ్గర పొదుపు 1500 అయితే అతని జీతం ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది. ఓకేనా, 40 + 20 + 10 + 10 టోటల్ 80%. ఓకేనా, టోటల్ 80% అంట స్పెండ్ చేస్తుండు. రిమైనింగ్ అంట 20% ఉంది. ఓకేనా, 20% ఉంది. ఆ 20% 1500. ఓకేనా, 1500 ఇంటూ మనకు 1/5 ఈక్వల్ టు 20% ఫ్రాక్షన్లో. సో 5 పార్ట్స్ ఇంటూ 5 చేస్తే మనకు వచ్చేది ఆన్సర్ 75. టోటల్ 7500. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గోధుమల ధరలో 21% తగ్గుదల వల్ల ఒక వ్యక్తి 100 రూపాయలకు 10.5 kgs ఎక్కువగా కొనగలుగుతాడు. తగ్గిన తర్వాత కేజీ గోధుమల ధర ఎంత అని అడగడం జరిగింది. ఓకేనా, ఒక 100% ఉండే అందులో 25% తగ్గింపు ధరకి మనకు 10.5 kgs అంట ఎక్కువ వచ్చినాయి గోధుమలు. ఓకేనా, అంటే 21% అనేది 10.5 kgs మనకు రావడం జరిగింది. అంటే ఈ 21 రూపీస్, ఈ 21% ఏమవుతుంది, 100లో 21 రూపీస్ అవుతుంది. 21 రూపీస్ బై ఎన్ని కేజీస్ ఎక్కువ వచ్చినాయి, 10.5 kgs అనేది ఎక్కువ రావడం జరిగింది. 10.5 2 ఓకేనా, 2 రూపీస్ అయితే మనకు ఎవ్రీ కేజీ మీద తగ్గడం జరిగింది. ఓకేనా, ఎవ్రీ కేజీ మీద తగ్గడం జరిగింది. 2 రూపీస్ అనేది ఎవ్రీ కేజీ మీద గోధుమ ధర తగ్గింది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పండ్ల వ్యాపారి తన వద్ద ఉన్న యాపిల్స్ పండ్లలో 40% అమ్మిండు. 40% అంట అమ్మేసిండు ఆల్రెడీ. తర్వాత కూడా అతని వద్ద 420, తర్వాత కూడా ఆయన దగ్గర 420 పండ్లు ఉన్నాయి. మొదట అతని వద్ద ఉన్న పండ్ల సంఖ్య ఎంత? ఫస్ట్ అతని దగ్గర ఉన్న టోటల్ ఫ్రూట్స్ ఫైండ్ చేయమన్నాడు. ఓకేనా, ఇక్కడ మనకు 40% ఆల్రెడీ ఉన్నాయి. సో టోటల్ 100, 60% రిమైనింగ్. 420 అనేది 60. సో ఈ 60% 60 ఏళ్ళ. ఓకేనా, 60 ఏళ్ళ 42. సో 6 ఏళ్ళు 42. సో 420. ఇక్కడ మనకు 100% ఇంటూ 7 700. ఓకేనా, 100% ఇంటూ 7 700. సో టోటల్ 700 పండ్లు అయితే ఫస్ట్ దగ్గర ఉండేది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్, జై హింద్.